అన్నవరంలో సత్యదేవుడు దేవేరి అనంతలక్ష్మి సత్యవతీదేవి అమ్మవార్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. భక్తులు వేలాదిగా తరలివచ్చి గిరి ప్రదక్షిణ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన శ్రీ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణ అయితే నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఉదయం నుంచి అయితే భక్తులు గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణకి దాదాపు 50,000 మందికి పైగా భక్తులు హాజరవుతారని చెప్పి ఆలయ అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా పూర్తిగా చేశారని చెప్పొచ్చు. కాకినాడ జిల్లా ఎస్పీ అయితే దీన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. దాంతో పాటు కాకినాడ జిల్లా డిఎస్పీ అలాగే పెద్దాపురం డిఎస్పీతో సహా 20 మంది పోలీస్ అధికారులు మరియు 800 మంది పోలీస్ సిబ్బందితో అయితే దీని ఏర్పాట్లు చేశారు. అలాగే దీనికి తోడు రెవెన్యూ సిబ్బంది కూడా ఈ ఏర్పాట్లో నిమగ్నమయ్యారు. ఈ గిరి ప్రదక్షిణ దాదాపు 10 కిలోమీటర్ల వరకు సాగుతుంది. ఈ గిరి ప్రదక్షిణ అన్నవరం కొండ చుట్టూరు జరుగుతుంది. అయితే ఈ కొండ చుట్టూరు అనేక ప్రాంతాలు అనేక గ్రామాల గుండా అయితే గిరి ప్రదక్షిణ సాగుతుంది. ఉదయం 8:30కి స్వామివారు మొదటిగా గిరి ప్రదక్షిణ చేస్తారు. కొండపై నుంచి కిందకి పల్లకి ద్వారా అయితే ప్రదక్షిణ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కూడా గిరి ప్రదక్షిణలో అయితే స్వామివారు కొండ చుట్టూ తిరిగి అలా అనంతరం అయితే మళ్ళా కొండపైకి వెళ్తారు. అయితే వీర వెంకటేశ్వర స్వామి అలా సత్యవతి స్వామి సమేతరు అయితే ఈ గిరి ప్రదక్షిణలో అన్నవరం వీర వెంకటేశ్వర స్వామి పాల్గొంటారు. అలాగే శివకేశులకు భేదం లేదని చెప్పేందుకైతే ఈ గిరి ప్రదక్షిణ అని చెప్తున్నారు. ఎందుకంటే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం, అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. దాని రోజు నాడైతే నారాయణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతారంగా చెప్పిన వీర వెంకట సత్యనారాయణ స్వామి ఈ రోజే గిరి ప్రదక్షిణ నిర్వహించడం ఇవి శివకేశ్వరులకు భేదం లేదో చెప్పే విధంగా ఉంటుందని కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పి అయితే ఆలయ పండితులు చెప్తున్నారు. మరోవైపు ఈ గిరి ప్రదక్షిణ అనంతరం కూడా అయితే జ్వాలాతోరణం కూడా నిర్వహిస్తుంటారు. సాయంత్రం 6 గంటలకు తర్వాత పంబా నది ఉంటుంది. ఈ అన్నవరంలో క్షేత్రంలో అయితే పంబా నది కీలకంగా ఉండే ఈ పంబా నది కూడా నదీ హారత ఇస్తారు. నదీ హారత అనంతరం అమ్మవారికి సారి కూడా పంబా నదిలోనే వేస్తూ ఉంటారని చెప్తున్నారు. మరోవైపు ఈ గిరి ప్రదక్షిణ అయితే చుట్టుపక్కల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని చెప్తారు. సాయంత్రం వరకు సాగే గిరి ప్రదక్షిణలో అయితే 8 కిలోమీటర్ల చుట్టూ అయితే ఎక్కడికక్కడ వాటర్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు భక్తులకి సౌకర్యార్థం అయితే ఆలయ అధికారులే ఉచితంగా సరఫరా చేస్తున్నారు. మరోవైపు గిరి ప్రదక్షిణ అనంతరం కూడా అయితే ఈ రోజు జరిగే సాయంత్రం 6 గంటలకి గిరి ప్రదక్షిణ ముగిసిన అనంతరం కూడా అయితే స్వామివారికి విశేష పూజలు అందుకుంటారని కూడా ఆలయ అధికారులు చెప్తున్నారు. అదే గిరి ప్రదక్షిణకి అయితే అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. భక్తులు కూడా విశేష సంఖ్యలో కూడా హాజరవడం చూస్తుంటే గిరి ప్రదక్షిణ పూర్తి స్థాయిలో అయితే ఇటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా అయితే జరిగిందని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇది అన్నవరం గిరి ప్రదక్షిణపై తాజా అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ బాబ్జీతో దుర్గారావు, హెచ్ఎం టీవీ, అన్నవరం నుంచి.